ఉన్నది అన్నా, నీ చేయి విడిచినాక గోసపడుతూ ఉన్నది. దేవుడు లేని గుడిలా మారిపోయి ఉన్నది. పేదోళ్ళ గుండెలల్లా దుఃఖమే పొంగుతుంది. గడపలు తాకే అన్నా నువ్వు చేసిన సాయము నేడు సేలేదే. జనము సురుదిస్తున్నారు, జనము కొరకే పుట్టినాడు జగనన్నరా. గుర్తు చేసుకుంటున్నామన్నా గుండె మీద మట్టు మాయన్న, తప్పు మాదే జగనన్న, తన్లాట పడుతున్నమే అన్నా. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా కృష్ణలంక జనమంతా ఆయన బెంగళూరు నుంచి ఇంటికి వస్తుంటే ఊరు మొత్తం కట్టకట్టుకున్న కృష్ణలంక అంతా వచ్చి ఆ బ్రిడ్జ్ దగ్గర నిలబడి ఆయన నాకు కృతజ్ఞతలు చెప్పారు. అన్నదాత చెయ్యి పట్టుకొని ఆపతి కాలాన ఆదుకున్నావు. నేను ఉన్న నీకు రైతన్నాని ఊపిరి నిలిపిన రాజన్న బిడ్డవు. సుట్టవు నువ్వై నిలిచినవయ్యా, వడ్డీ లేని రుణాలనిచ్చి పండుగ చేస్తీవి బతుకులనయ్యా. గిట్టుబాటు ధరను అందించి దిక్కులేనోళ్ళము అయినామే, నిన్ను కాదని కన్నీళ్ళ పాలైనమే. జగన్ గారు ఉన్నప్పుడే బాగుంది, రైతులు బాగుపడుతున్నారు. 2 ఏళ్ళుగా ఏం లే, 2 రూపాయలు 3 రూపాయలు. రైతులు బాగుండాలంటే జగన్ ప్రభుత్వం ఇస్తే బాగుంది. బడికి పోయే పేద విద్యార్థుల పలకా బలపం నువ్వైనవు. ఉన్నత చదువులు చదువుకొనగా ఇంగ్లీషు మీడియం బడి అయినవు. హాస్టల్ వసతి కల్పించి కోరు ముద్దలే పెట్టినవన్న, ఆర్థిక విద్యకు అడుగులు వేసి అద్భుతాలే చేసినవన్నా. ఫీజులు గట్టి ఫ్యూచరునిచ్చిన పేదొల్ల పాలిట దేవునివన్నా. గుర్తు చేసుకుంటున్నామన్నా గుండె మీద మట్టు మాయన్న, తప్పు మాదే జగనన్న, తన్లాట పడుతున్నమే అన్నా. తెలుగుదేశం వాళ్ళకు కూడా గుండె మీద చేసుకుని చెప్పాను, ఆయన చేసిన పథకాలు బాగలేవని చెప్పాను. అన్ని సదుపాయాలు బాగా చేశారు సార్, అన్ని పథకాలు ఇంటికి తెచ్చాడు. అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముడై అండగా నిలిచిన పెద్ద దిక్కువు. రుణమాఫీ మద్దతు అందించిన రాజశేఖరయ్య సర నీవు. 50% రిజర్వేషన్లు కాంట్రాక్టు పద్ధతిలిచ్చినవన్న, వితంతు వృద్ధుల దివ్యాంగులకు పెన్షన్లు పెంచిన నేతవే అన్నా. అర్హత కలిగిన అన్ని వర్గాలకు సామాజిక భద్రతవన్నా. జగన్ గారు ఏమీ లేకుండా ఆటో కార్మికుల గురించి ఫిట్నెస్ కాగితాలు చేయించుకోవట్లేదని ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన గొప్పడు. మాకు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చాడు, మా పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు, మా పిల్లకాయలు ఇప్పుడు చదువుకుంటున్నారంటే ఆయన పుణ్యమే. ఏదొల్ల కలను వండించినావు, ఇల్లును గట్టించి పట్టాలు ఇచ్చి పరిపాలనను పల్లెకు చేర్చి ప్రభుత్వ సేవలను అందించి నిరుద్యోగులకు ఉద్యోగ భద్రతనే ఇచ్చినవన్నా. అడగక ముందే అన్ని ఇచ్చిన పద్బంధువు నీవు. చిన్న చితక వీధి వ్యాపారుల కొడ్డీ లేని రుణాలనిస్తివి. అనుకున్నట్టు ప్రతి నెల క్యాలెండర్, ఆయన చెప్పిన క్యాలెండర్ ప్రకారం ఒకరికి చెప్పే పని లేకుండా నేరుగా అకౌంట్ లో పెద్ద ఆయనకు పేగు బంధం ఆరోగ్యశ్రీ అని చాటినవన్న, నిరుపేద గుండెకు ఊపిరిలా నడిపించిన ప్రాణదాతవు అన్నా. 108 సేవలకు సలాం చేసినవన్నా. దేశ చరిత్రలోనే అద్భుతంగా మెడికల్ కాలేజీలు కట్టినవన్నా. సేవలు ఇప్పుడు లేనే లేవు, కాలేజీలన్నీ ప్రైవేటు పాలు. గుర్తు చేసుకుంటున్నామన్నా గుండె మీద మట్టు మాయన్న, తప్పు మాదే జగనన్న, తన్లాట పడుతున్నమే అన్నా. హార్ట్ ప్రాబ్లం గవర్నమెంట్ హాస్పిటల్లో చేతులు చేశారు, మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ మీదే